హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రెజెంట్ మనం ప్రేమ గారితో ఉన్నాం. అండ్ తెలుగు ఇంటి ఆడపడుచు అని చెప్పుకోవచ్చు. సో ఆవిడతో మాట్లాడుతున్నాం. సో కొంచెం రైట్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా రోజుల తర్వాత మీ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినట్టు తెలుగింటి ఆడపడుచు మీరు. సో అలా తెలుగు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. సో కొత్త మూవీతో వస్తున్నారు. మీరు ఏది వచ్చినా ఒక డిఫరెంట్గా వస్తారని ఊహిస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీ? మీరే చెప్పారు కదా డిఫరెంట్ గాని, అలాగే ఉంది డిఫరెంట్ గా. సూపర్. మీరు చూస్తే తెలుస్తుంది. అంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఉంది నాకు. అంటే ప్రేమ గారు ఏదైనా స్క్రిప్ట్ ఒప్పుకోవాలి అంటే సో దాన్ని చాలా నచ్చాలి అని విన్నాం. సో అది ఫస్ట్. సో దీంట్లో మీకు నచ్చిన ఒక పాయింట్ చెప్పండి. అంటే మీకు జ్యువెల్ థీఫ్ అనే ఒక టైటిల్లే మీకు డిఫరెంట్ గా ఉంది. ఇది నగల దొంగ. సో అలాగే ఉంది. సో అదేమన్నా ఒక్క లేయర్ నేను చెప్పేస్తే మీకు ఆ సస్పెన్స్ పోతుంది. అవునా? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సస్పెన్స్. ఓకే, ఆ సస్పెన్స్ మాకు కూడా కావాలి కానీ. సో బట్ నగల దొంగ అనేది ఓకే, అదే కదా తెలుగులో? అదే కదా. ఓకే, రైట్ మేడం. అంటే చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తుంటే ఒక్కసారి మనకి రజాకర్ అనే మూవీతో మళ్ళీ ఒక్కసారి మీ తెలంగాణ ప్రజలందరికీ హార్ట్ టచింగ్ చేశారు. సో రజాకర్ మూవీ గురించి చెప్పాలంటే హౌ యూ ఫీల్ ఇన్ వర్క్? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నాకు చాలా కష్టపడ్డాను దాంట్లో, మీకు తెలుస్తుంది. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ వెదర్ అప్పుడు, వర్షం అని దాంట్లో డైలాగ్ చెప్పి. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు డైరెక్టర్. చాలా బాగా చేపించారు, అంటే క్యారెక్టర్ చేపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రసాకర్ ఒక టైటిల్ డిఫరెంట్ గా ఉంది మీకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా డైరెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు మీ పేరే ఎక్కువగా చెప్పేవాళ్ళు అనమాట. ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఆవిడ చేస్తేనే ఎగ్జాక్ట్ గా దాన్ని క్యాప్టెన్ ఇసి పిలిచి మరీ రిక్వెస్ట్ చేసి చేపించారంట కదా. సో సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ వరకు చూసుకుంటే సార్ హీరో, మీరు కూడా ఒకసారి సార్. సో అంటే ఈవిడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏమైనా ఉందా? అంటే కొన్ని కథలు కొంతమందికి అని రాసి పెట్టుంటారు. సో అలా ఈ కథ ప్రేమ గారికి అని రాసి పెట్టేశారా? ఎస్, ఈ క్యారెక్టర్ ప్రేమ గారు అయితేనే న్యాయం చేయగలుగుతారని ప్రేమ గారిని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. నేను చిన్నప్పుడు ప్రేమ గారి సినిమాలు చాలా చూశాను. ఓకే. సూపర్ స్టార్ కృష్ణతో చేస్తుంది, వెంకటేష్ గారితో చేస్తుంది, చాలా మూవీస్. అప్పుడే అనుకున్నా ప్రేమ గారి కాంబినేషన్లో ఏదో ఒక రోల్ చేయాలనుకున్నా. అండ్ మీరు చూసుకుంటే అంటే జగపతి బాబు గారితో మీరు చేశారు. సో అప్పుడు హీరోగా చేసిన వ్యక్తి ఇప్పుడు విలన్గా మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. సో మీరేమైనా నెగిటివ్ రోల్ చేసే అవకాశం ఉందా? నెగిటివ్ ఉంటే కూడా దాంట్లో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. నా డిసిషన్ ఇలాగా, ఈ క్యారెక్టర్ నచ్చుతుందా జనాలకి, ప్రేక్షకులకి నచ్చుతుందా అని ఒక థీమ్లో నేను కథ వింటాను. లేకపోతే అసలు నేను విన్నాను, లేకపోతే ఓకే లేదండి నేను చెయ్యను అని చెప్పేస్తాను. ఫ్రాంక్ గా చెప్పేస్తాను. దే షుడ్ నాట్ ఫీల్, అంటే ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్పాలి, డైరెక్ట్ గా చెప్పేస్తే మంచిది కదా. అంటే జగపతి బాబు గారికి మీకు మధ్యన ఏదైనా ఒక స్వీట్ మూమెంట్ ఏదైనా ఉంటే? we worked together మా ఆవిడ కలెక్టర్ లో. ఇట్ వాజ్ నైస్. అంటే he's such a sweet guy. ఎప్పటికీ మర్చిపోలేము అలాంటిది. Yeah, మీ వెనకే గొడుగు పట్టుకుంటూ పరిగెడుతుంటారు. such a sweet guy. I'm very happy and he's a very good man. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా హీరోయిన్ కి ఇలా చేయాలి ఎప్పుడు మాట్లాడరు. వెరీ తక్కువ మాట్లాడతారు. వెరీ 1 or 2 అలాగ మాట్లాడతారు. మనకి ఎప్పుడు అలాంటి, అంటే క్యారెక్టర్ వైజ్ మా విడ కలెక్టర్ చేసేటప్పుడు వి వర్ వెరీ జోయల్. అప్పుడు కోడి రామకృష్ణ గారు అందరూ ఉన్నారు. వెరీ హ్యాపీ. అంటే మీరు మీ జర్నీలో చూసుకుంటే చాలా మూవీస్ చేస్తారు, డిఫరెంట్ రోల్ చేసేసారు. ఒక్కసారి జర్నీ చూసి మనం ఇలా పడుకొని ఆలోచించేటప్పుడు బా ఏం జర్నీ వెళ్ళింది నాది అని ఎప్పుడైనా అనుకున్నారా? యా షూర్. ఎప్పుడు నేను బ్రేక్ చేసుకుని ఇప్పుడు ఆలోచిస్తాను ఎలాగెలా సినిమా చేశాను, ఏదేది సినిమా అన్ని అంటే మంచి క్యారెక్టర్ వల్ల మంచి డైరెక్టర్స్ నాకు దొరికారు. అంటే నేర్చుకున్న అలా నేర్చుకున్నాను నేను ఒక్కొక్క డైరెక్టర్ తో ఒక్కొక్క క్యారెక్టర్. కొంతమంది నేను కూడా విన్నాను వెరీ గుడ్ లెర్నర్ అని. సో మాకు ఎక్కువగా మేడం, నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను దేవి సినిమాకి తీసుకెళ్లారు. బట్ అప్పుడు హౌస్ఫుల్ అనమాట, టికెట్స్ కూడా దొరకలేదు. నేను చాలా ఎయిట్ చేసిన మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళారనమాట. నా ఫేవరెట్ మూవీ మీతో అనుకుంటే దేవి మూవీ. సో అంటే అలాంటి మూవీస్ ఈ మధ్య కాలం రావడం చాలా రేరు, రావట్లేదు కూడా. సో హౌ డూ యూ ఫీల్ ఇన్ దట్ మూవీ? అండ్ అదే జోనర్లో మళ్ళీ వస్తే చేస్తారా?
ఇప్పుడు మళ్ళీ దేవి అలాగే చేస్తే జనాలు ఎక్కువ చూడరు. అంటే జనాలు కూడా వెరీ సెలెక్టివ్ అయిపోయారు. ఇప్పుడు ఓటీటీపీ వచ్చేసింది అన్నీ అక్కడే చూస్తారు. అలాంటి డైరెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్, ఫేస్ అన్నీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి డైరెక్టర్ కావాలి అంతే. సో దేవి మూవీ గురించి ఫైనల్లీ ఫ్యాంటాస్టిక్ మూవీ, మై ఫేవరెట్ మూవీ ఎప్పటికీ. సో సార్ ఫైనల్లీ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఇది అడగాలి ఖచ్చితంగా. సో చాలా మూవీస్ వస్తున్నప్పుడు సో మీ మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మా మూవీలో కథ హీరో అండి, మ్యూజిక్ హైలైట్, మంచి సాంగ్స్ ఉంది, కథ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాని కథ ఇప్పుడు వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. ప్రేమ గారు ఫైనల్లీ సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ లవ్? ఇఫ్ యూ గివ్ లవ్ it will get back to you. Give love. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే ఒకప్పుడు లవ్ అంటే ఒక బ్యూటిఫుల్ అది అంటే దూరం నుంచి చూస్తూ ఉండేది అనమాట. ఈ రోజుల్లో దానికి ఒక వాల్యూ లేదని ఉన్నారు. సో మీరు అప్పటి నుండి ఇప్పటి వరకు చూశారు కాబట్టి సో అందుకు అడిగా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటని. అంటే మీరు ఇస్తే కదా లవ్ వస్తుంది. లవ్ రావాలి కాదు. తెలుగు ఆడియన్స్ నుండి ఆల్రెడీ వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ నీడ్. అప్పుడే నేను అలా అంటే మీరు లవ్ ఇస్తే నేను లవ్ ఇస్తేనే మాకు వస్తుంది. సూపర్. సో తెలుగు ఆడియన్స్ అయితే మిమ్మల్ని ఎప్పుడు లవ్ ఇస్తూనే ఉంటారు. సో మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.